గౌతమ్, నీకు గుర్తుందా? నా కళ్ళలోకి చూడు, ప్రేమ అని ఎమోషన్ కనపడుతుంది అన్నాను. కానీ నీకు ప్రేమ ఆ కళ్ళలో కనపడింది. సిగ్గుందాన్ని నీకు? అర్ధరాత్రి నిన్ను నడి రోడ్లో వదిలేసిన వాడి పక్కన చేరావు. నీలా వాల్యూస్ వదిలేసిన పక్కనుండే కంటే ఇదే బెటర్. నీతులు ఫ్రాక్లు వేసుకునేప్పుడు చెప్పాలరా, ఇలా ప్లాన్లు చెడగొట్టినప్పుడు కాదు. ఏంటి గౌరవ్ అలా చూస్తున్నావు? ఒక మనిషిని చంపడానికి ఒక్క కారణం ఉంటే చాలు, కానీ వాడిని చంపడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కూతుర్ని ఇలా పెంచినందుకు. 2, మన ఇద్దరు షేర్లు పెంచుకునేందుకు. ఇక 50-50. ఇంకెంతమందిని చంపుకుంటూ పోతారా? నువ్వు పోయేంత వరకు ఈ భూమి బరువు తగ్గిస్తూనే ఉంటా. రేయ్, 30 రోజులు, 2 కుటుంబాలు, 2 అమ్మాయిలు, ఒక్కరి ప్రేమ కూడా గెలుచుకోలేకపోయావు. ఏం చేస్తారో డబ్బుతో? చెప్పాను కదరా, ధనం మూలం ఇదం జగత్. నా దగ్గర ఫ్రెండ్ ఉంది, ప్రేమ ఉంది, ఫ్యామిలీ ఉంది. నా దగ్గర మారవరా. నా ప్రాణమైనా పోవాలి, నీ ప్రాణంలో కలిసిపోయిన డబ్బైనా క్లీన్ అయిపోవాలి. గౌరా, 3 ఐస్ ముక్కలు, 60 ml మందు, 3 స్టిప్పులు. మత్తు ఇక్కడ తాకే లోపు ఆ బాడీ డెడ్ బాడీ అయిపోవాలి. ఫిఫ్టీ 50 కాదురా, 1 and only వారసుని. జేమ్స్, I need a chopper immediately. ఇక్కడ అందరూ క్లోజ్. ఆ ముగ్ధ బస్తీదాన్ని తీసుకొని బయటకు వచ్చింది. ముందు దాని సంగతి చూడండి. I'll be there in 1 hour.
ఏంట్రా మారిపోయింది? నా ఇంటికి వెళ్ళి అక్కడ ఎమోషన్ చూసి మారిపోతే నువ్వు మంచోడివా? నీ ఇంటికి వచ్చి ఇక్కడ డబ్బు చూసి మారిపోతే నేను చెడ్డోన్నా? ఇదే లాజిక్ రా. రా రారా. నందా మారిపోతానని ఒక్క మాట చెప్పు బ్రో. మార్చడానికి ఇది ఇండియన్ కరెన్సీ నోటు కాదు, క్యారెక్టర్. బోర్న్ విత్ టేబుల్ స్పూన్. స్లమ్ లో పుట్టడం నా తప్పు కాదు బ్రో, కానీ స్లమ్ లోనే చావటం మాత్రం నా తప్పే. మన అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. ఐఎమ్ డైయింగ్ రిచ్. గౌతమ్ ఘట్టమని ఈ రోజు నుంచి జీ గ్రూప్ లో 51% షేర్స్ కి వారసు. years కి మా పేరెంట్స్ డ్రీమ్. నాకు చిన్నప్పటి నుంచి అన్ని అడగకుండానే ఇచ్చారు. ఆకలి కంటే ముందు అన్నాన్ని, దాహం కంటే ముందు నీళ్ళని, ఇప్పుడు సంపాదించకుండానే ఆస్తిని. మీ అందరికీ నా ఐడెంటిటీ అంటే మా నాన్న. మరి మా నాన్న నా ఐడెంటిటీ అయితే నేనెవరు? ఆ విషయం ఓ పెద్దాయన నన్ను అడిగే వరకు నాకు తెలియలేదు. మా నాన్న నన్ను ప్రపంచానికి పరిచయం చేసే లోపు ప్రపంచాన్ని పరిచయం చేసుకోమన్నారు. కానీ నేను ఫ్రెండ్లో ప్రపంచాన్నే చూశాను. అందుకని నేను ఈ వారసత్వం వైపు కాదు, మానవత్వం వైపు నడుద్దాం అనుకుంటున్నాను. నాకిచ్చిన ఈ 15% షేర్స్ ని పేద ప్రజల అవసరాలు తీర్చే గివింగ్ ప్లేజ్ కి డొనేట్ చేస్తాను. 51% అంటే దాదాపు 1,00,000 కోట్లు రా. నా ఈ ప్రయత్నం నలుగురు పేదవాళ్ళ కన్నీళ్లు తుడిచినా చాలు. కనీసం నందలాంటి ఒక్కడు డబ్బు మీద ప్రేమను తగ్గించుకున్నా చాలు. Sir, can I have your autograph? నేను
లక్షల కోట్లు సంపాదించినప్పుడు నా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. వాడు 1,00,000 కోట్లు ఇచ్చినప్పుడు వాడి దగ్గర తీసుకున్నారు. ఎవరిది నిజమైన సక్సెస్?